హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరు బాగున్నారు. అందరికీ వచ్చిన వారందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. దేవుని వాక్యానికి వినడానికి ఆసక్తి కలిగిన వారందరికీ కూడా చాలా చాలా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఖచ్చితంగా దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుడు మీకు తోడుగా ఉంటాడు. దేవుణ్ణి ప్రేమించే వారిని, అనగా దేవుణ్ణి ఎలాగ ప్రేమిస్తామో ఆయన వాక్యాన్ని ప్రేమించడం ద్వారా మనము ఆయనను మనం ప్రేమిస్తున్నాము. ఆయన యొక్క మాటలను మనం గైకొనడం వల్ల ఆయనను మనము ప్రేమిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మనము 2 తెస్సలోనికలు రాసిన పత్రికను మనం ధ్యానిస్తున్నాం. మన ప్రార్థనాత్మపూర్వకముగా మనం ఈ వాక్యం వింటే నిజంగా మనకు అర్థమవుతుంది. నేను వాక్యంని మీకు వివరించడానికి నేను లేని ఇక్కడ, పరిశుద్ధాత్మ దేవుడు మీకు వివరిస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన గురించి రాయబడింది. ఆయన మనలను సర్వసత్యంలోనికి మనల్ని నడిపించే దేవుడు, సర్వసత్యంలోకి మనల్ని బోధించే దేవుడు. నేను వాక్యం మాత్రమే ఏం రాయబడిందో దాన్ని మాత్రమే నేను చెప్పగలను, కానీ మిగతా అదంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యొక్క కార్యాన్ని ఆయన మన జీవితంలో చేసేది మనకు అర్థమయ్యేలాగా, మనకి తెలిసేలాగా, మనం నేర్చుకుంటుంది మనకు అర్థమయ్యేలాగా ఆయన సహాయం చేయగలరు. సరే, మనం ఈరోజు 2 తెస్సలోనికలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనికి మనం వచ్చి ఉన్నాం. 2 Thessalonians chapter 2. 2 తెస్సలోనికలు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు రెండవసారి 2వ పత్రికను తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనికి మనం వచ్చి ఉన్నాం. ఈ 2వ అధ్యాయానికి పోకముందు ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ని నేను మీకు చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. ఈ 2వ అధ్యాయం గురించి. ఈ 2వ అధ్యాయంలో దగ్గర 17 వచనాలు ఉన్నాయి. 17 వర్సెస్ ఉన్నాయి. 17 వచనాలు కూడా 2 భాగాలుగా విభజించబడింది. మొదటి 12 వచనాలేమో దేవుని దినము గురించి మరియు దేవుని దినానికి ముందు జరగబోయే విషయాల గురించి మొదటి 12 వచనాలు, 2వ అధ్యాయము మొదటి 12 వచనాలు మాట్లాడబడుతుంది. మళ్ళీ 13 నుంచి 17 దాకా మిగతా కార్యాలు, అనగా పౌలు తెస్సలోనిక సంఘం గురించి మళ్ళీ థ్యాంక్స్ గివింగ్ చెప్తున్నాడు, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడే 1వ అధ్యాయము చివరిలో ఆ పని చేశాడు. మళ్ళీ 2వ అధ్యాయము చివరిలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఎందుకంటే తెస్సలోనికల వాళ్ళు అంత గొప్ప కార్యము చేశారు. వాళ్ళు జీవించారు, వాక్యానికి తగినట్టుగా జీవించారు. పౌలే ఆశ్చర్యపోతున్నాడు. పౌలు ఊహించలా, పౌలు ఎక్స్పెక్ట్ చేయలా ఇంత రిజల్ట్ తెస్సలోనికల వాళ్ళ నుంచి వస్తుందని, ఇంతగా వాళ్ళు మార్పు వస్తుందని పౌలే షాక్ అవుతున్నాడు. ఆ మాటను పౌలే రాస్తున్నాడు. ముందు వచనాలలో మనం వాటిని చదివి మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ యొక్క 2వ అధ్యాయంలో పోకముందు పౌలు వచ్చి కొద్దిగా క్లారిటీ ఇస్తున్నాడు అనమాట. 2వ అధ్యాయం మొదటి 12 వచనాలలో తెస్సలోనికల వాళ్ళు కొంచెము వాళ్ళు ఇబ్బంది పడినట్టున్నారు, కొద్దిగా వాళ్ళు భయపడినట్టున్నారు, కొద్దిగా వాళ్ళు మనస్తాపంలో మనసులో కొంచెము గలిబిలిగా ఉన్నట్టు ఉంది. ఆ యొక్క గలిబిలినంతా కూడా ఈ 2వ అధ్యాయంలో పౌలు వాళ్ళకి తిరిగి పత్రిక రాస్తున్నాడు. ఒకవేళ ఈ యొక్క వీటిని గురించి పౌలుని అడిగి ఉండొచ్చేమో తెస్సలోనికల వాళ్ళు. పౌలు వాళ్ళకి తిరిగి పత్రికను రాస్తూ వాళ్ళకి తెలియజేస్తున్నాడు, ఇది విషయం అని. సో ఈ యొక్క క్లారిటీ ఇస్తున్నాడు అనమాట ఈ 2వ అధ్యాయం మొదటి కొన్ని వచనాలలో. ఇక్కడ పౌలు దేని గురించి వివరిస్తున్నాడంటే, యేసు ప్రభు చెప్పిన దాంట్లో నుండే ఇక్కడ వివరిస్తున్నాడు అనమాట. చివరి దినాల గురించి, చివరి క్షణాలు, ఈ భూమిలో ఉన్న చివరి క్షణాలు, అనగా మనకి చివరి క్షణమే, అలాగే భూ నివాసులకి చివరి క్షణమే, అనగా దేవుడి యొక్క 2వ రాకడ గురించి రాస్తున్నాడు అనమాట. ఇది యేసు ప్రభు ముందుగానే మత్తయి సువార్త 24లో, మార్కు 13లో, లూకా 21లో ఈ అధ్యాయాలన్నింటిలో కూడా యేసు ప్రభు ముందుగా చెప్పున్నాడు. కానీ అక్కడి నుండే మళ్ళీ పౌలు తీసుకొని వచ్చి సంఘానికి బాగా స్పష్టముగా వివరిస్తున్నాడు, క్లియర్గా వివరిస్తున్నాడు. హల్లెలూయా. మీకు అర్థం. ఇప్పుడు పౌలు 2వ అధ్యాయంలో ఏమంటున్నాడో మనం చదువుదాం. 2వ అధ్యాయము మొదటి వచనం మనం చదివితే, సహోదరులారా, ప్రభు దినము మీకు ఇప్పుడే వచ్చి ఉన్నట్లుగా ఆత్మ వలనైనను మాట వలనైనను
మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడలా మీరు త్వరపడి చంచల మనసులకు కాకుండా వలనని బెదరక ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుట బట్టి మిమ్మును వేడుకొనుచున్నాము. చాలు, ఈ 2 వచనాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇక్కడ పౌలు అంటున్నాడు, ప్రభు దినము ఇప్పుడే వచ్చిందని, తర్వాత యేసుక్రీస్తు రాకడ అని, దాని తర్వాత ఆయన యొద్ద కూడుకొనుట బట్టి అని ఈ విషయాల గురించి చెప్తున్నాడు. 3 మెయిన్ పాయింట్స్ అన్నమాట. ఈ మూడు విషయాలు. ఒకటి, ప్రభు దినము ఇప్పుడే వచ్చిందని, రెండవది యేసుక్రీస్తు రాకడని, మూడవది ఆయన యొద్ద కూడుకొనుటయని. ఈ 3 కూడా 3 సందర్భాలు. కానీ ఈ 3 సందర్భాలను పౌలు ఒకటిగా రాస్తూ ఏం చెప్తున్నాడంటే, దీంట్లో నుండే పౌలు ఈ మాటలను వివరిస్తున్నాడు. దేవుని దినం అనేది వేరు, యేసుక్రీస్తు రాకడనేది వేరు, మనం ఆయన ఎదుట కూడుకొనట అనేది వేరు వేరు వేరు. ఈ 3 కూడా వేరు, కానీ ఒకే సందర్భంలో పౌలు రాస్తుంది. ఎవడైనా మీకు వీటి గురించి మీ దగ్గరకు వచ్చి ఎవరైనా చెప్తే మీరు త్వరపడి చంచల మనసుకులు కాకుండా బెదిరిపోకుండా మీరు ఉండండి, మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను. ఎందుకు ఈ మాట ఇక్కడ రాయాల్సి వచ్చిందంటే, పౌలు ఈ మాటను ఎందుకు రాయాల్సి వచ్చిందంటే, కొంతమంది డిస్టర్బ్ అయిపోయారు. తెసలోనికల వాళ్ళు, తెసలోనిక సంఘములో కొంతమంది ఏం చెప్పడము స్టార్ట్ చేశారంటే, రూమర్స్ ఏం స్టార్ట్ చేశారంటే, ఇదంతా ఎలాగ జరుగుతుందని ఈ రూమర్స్ వాళ్ళు ఎలాగ చెప్పడం వాళ్ళు ప్రారంభించారంటే, ఆ రోజుల్లో మీడియా లేదు కదా, ఆ రోజుల్లో సోషల్ మీడియా లేదు, ఆ రోజుల్లో అంత పత్రికలు అంతా ఏం లేవు కాబట్టి 3 విధాలుగా తెసలోనికల వాళ్ళు చంచల మనసు గలవారగడానికి, బెదిరింపబడడానికి కారణం ఏంటంటే 3 దారులు. ఒకటేమో అంటున్నాడు, ఆత్మ వలన, మాట వలన, లేకపోతే పత్రిక వలన. పౌలు ఏమంటున్నాడంటే, మా దగ్గర నుండి ఏమన్నా మీకు పత్రిక ఏదన్నా వచ్చిందంటే, మా దగ్గర నుండి ఏదన్నా ఆత్మ వలన, అనగా ఇంగ్లీష్ బైబిల్లో, తెలుగు బైబిల్లో ఆత్మ అని ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో ప్రాఫెసీ అని ఉంది. ప్రాఫెసీ అంటే ప్రవచనం వలన, అంటే ప్రవచనాలు ఎలాగొస్తాయి అంటే ఆత్మ వలన వస్తుంది. కాబట్టి ఎవరైనా పౌలు దగ్గర నుండి ఒక ప్రత్యక్షత నేను తీసుకొని వచ్చాను, పౌలు దేవుడు దినము వచ్చేసిందని చెప్పాడు, ఆ ఊర్లో చెప్పడం నేను విన్నాను, ఆ ఊరు సంఘస్థులు నాకు చెప్పడం నేను విన్నాను, లేకపోతే పౌలు పత్రికలు రాశాడు, వాళ్ళు చదవడంగా నేను విన్నాను, ఆ పత్రికలు నేను చదివాను అని ఎవరైనా తెసలోనికల వాళ్ళకి మీరు ఎవరైనా వచ్చి మీరు చెప్తుండ్రంటే మీరు భయపడవద్దు, మీరు త్వరపడి భయపడవద్దు, చంచల మనసుకులు కాకుండా ఉండండి అని పౌలు వాళ్ళకి తీరా విచారిస్తున్నాడు. వాళ్ళకి లెటర్ క్లీన్ గా వాళ్ళకి అండర్స్టాండ్ అయ్యేటట్టుగా పౌలు వాళ్ళకి వివరిస్తున్నాడు. ఒకటి, ఆత్మ వలనైనా అంటే ఏమని చెప్పాను, ప్రవచనం వలన. ఎవరైనా ప్రవచనం వలన, పౌలు ప్రవచనం చెప్పాడు, దేవుడి దినం వచ్చేసింది, మనం దేవుని దినంలో ఉన్నాము. అందుకే ఫస్ట్ రాస్తున్నా, సహోదరులారా దేవుని దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్లుగా. పౌలు ఏమన్నాడంటే, వీటన్నిటికీ కారణం ఏంటంటే, ఇక్కడ కొంతమంది అబద్ధమైన మాటలు, కొంతమంది కన్ఫ్యూజన్స్, ఇవన్నీ ఏం చేస్తుందంటే మనుషులలో చాలా చాలా గలిబిలి చేస్తుంది. మనుషులలో వాళ్ళలో హృదయాలలో కలవరాన్ని పుట్టిస్తుంది. అందుకే పౌలు అంటున్నాడు, ఎవరైనా ఆత్మ వలన, ప్రవచనం వలన ఎవరైనా చెప్తుంటే, పౌలు సూపర్ న్యాచురల్ రెవల్యూషన్ చెప్పాడు, దేవుడి దినం వచ్చేసిందంట అని తెసలోనికల వాళ్ళ దగ్గరికి చెప్తే మీరు త్వరపడవద్దండి. రెండవది, మాట వలన అంటే బై వర్డ్, మాట వలన, లేకపోతే మెసేజ్ వలన ఎవరైనా మీకు చెప్తుంటే దానికి కూడా భయపడొద్దు. ఒక ఓరల్ కమ్యూనికేషన్ గా మీకు చెప్తుంటే, దేవుడి దినం ఇప్పుడే వచ్చింది అని మీ దగ్గర చెప్తుంటే మీరు భయపడవద్దు, బెదరవద్దు, మీరు షాక్ అయిపోవద్దు అని పౌలు వాళ్ళు చెప్తున్నారు. మూడవదిగా ఒక రిపోర్ట్ వలన, ఒక లెటర్ వలన, ఒక పత్రిక వలన, ఈ 3 విధాలుగా ఎవరైనా మీ దగ్గరకు వచ్చి దేవుని దినం ఇప్పుడే వచ్చింది,
మనం దేవుని దినంలో ఉన్నాము అని మీకు ఎవరైనా చెప్తే మీరు భయపడవద్దు, బెదరవద్దు, మీరు కలవరపడవద్దు. మీరు ఎందుకంటే చివరి దినాల్లో ఇప్పుడే ప్రారంభమైంది, చివరి దినాలలో మనం ఉన్నాము అని మీ దగ్గర ఎవరైనా వచ్చి మిమ్మల్ని కలవరపరుస్తుంటే మీరు కలవరపడొద్దు, మీరు జాగ్రత్తగా ఉండండి అని పౌలు వాళ్ళకి హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే ఈ మాటలు చెప్పడానికి, ఈ మాటలు తెస్సలోనికల వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వడానికి, ఏంది కన్ఫ్యూజను, దేవుడి దినము ఎప్పుడని వాళ్ళకి తెలియడం లేదు తెస్సలోనికల వాళ్ళకి అని. ఎందుకంటే పౌలు మొదటి తెస్సలోనికల్లో ఏమన్నాడంటే దేవుని దినము, దేవుని యొక్క రహస్య రాకడ, దేవుడి యొక్క రెండవ రాకడ అన్నిటిని కూడా కలిపి రాసేశాడు. కానీ రెండవ పత్రికలో దాన్ని వివరించి రాస్తున్నాడు. దేవుని దినము అప్పుడే రాదు, కొన్ని సంభవాలు అది సంభవించాలి, అప్పుడే దేవుని దినం వస్తుంది. ఒకవేళ బోర్డు గాని ఉంటే నేను స్పష్టంగా మీకు వివరించి ఉంటాను. మొదటి ఈవెంట్స్ ఎలాగ జరుగుతుందో ఒక్కొక్కటిగా మీకు ఒకవేళ నేను పేపర్లో రాసి చూపించినా కూడా బహుశా మీకు సరిగ్గా అది కనపడదు ఈ యొక్క మొబైల్ స్క్రీన్ లో. కానీ నేను చెప్తున్నది మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దేవుని దినము ఇప్పుడే వచ్చేసింది, దేవుని దినము ప్రారంభం అయిపోయింది, మనం దేవుని దినములో ఉన్నాము. తెస్సలోనికల వాళ్ళు అంత భయంకరంగా శ్రమలలో ఉన్నారు, వాళ్ళు అంత శ్రమలు పడుతున్నారు, అంత ఇబ్బందులు పడుతున్నారు, అంత వాళ్ళు శరీర రీతిగా మానసిక రీతిగా శ్రమలు పొందుతున్నారు. వారికి అర్థమైపోతుంది ఇది దేవుని దినమేమో అని. పౌలు అంటున్నాడు అది కాదు, మీరు దేవుని దినములో ఇంకా మీరు అడుగు పెట్టలేదు. ఎవరైనా వచ్చి ఇలాగ దేవుని దినములో ఇప్పుడే వచ్చి ఉందని ఎవరైనా మీకు చెప్తే మీరు భయపడవద్దు, బెదరవద్దు, మీరు కన్ఫ్యూజ్ కావద్దు, మీరు దుఃఖపడవద్దని ఈ పత్రికను ఇక్కడ రాస్తున్నట్లుగా చూస్తున్నాం. ఇంకా కొంతమంది వచ్చి దేవుడి దినం ఇప్పుడే వచ్చి ఉంది, దేవుడి దినం ఇప్పుడే ప్రారంభమైంది అని కొంతమంది చెప్తుంటే కూడా మీరు భయపడవద్దు. దేవుని దినం అనేది దేవుని యొక్క రాకడలో ఒక భాగముగా ఉంది, దేవుని రాకడలో ఒక భాగముగా ఉంది. దేవుని దినము తెస్సలోనికల వాళ్ళకి దేవుని దినం ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది. తెస్సలోనిక సంఘస్థులారా మీరు దేవుని ఉగ్రతలో ఉన్నారు అని కొంతమంది ఏం చేస్తారంటే, ఎందుకంటే ఆ దినాలలో మనకి ఉన్నట్టుగా బైబిల్స్ లేవు కదా, వాళ్ళ దినాలలో పత్రికలే ఉన్నాయి, అది అన్ని పత్రికలు లేవు. వాళ్ళ దగ్గర ఉండేదే వాళ్ళ ఊరికి ఒక పత్రికనే పౌలు రాస్తున్నాడు. వీటి వలన ఏమైపోతుందంటే ఊర్లో కన్ఫ్యూజన్ అయిపోతుంది, తెలియకపోతుంది, అందరూ మనసులు గలిబిలి అయిపోతుంది, చంచల మనసులుగా మారిపోతుంది అని పౌలు రాస్తున్నాడు. అందుకే మీరు అలాగా రిపోర్ట్స్ మీ దగ్గరికి వస్తుందంటే దేవుని దినము ఇప్పుడే ప్రారంభమైంది, దేవుని దినములో మీరు ఉన్నారు, దేవుని దినము ప్రారంభంలో మీరు ఉన్నారు, దేవుని దినము. ఎందుకంటే దేవుని దినం అంటే భయంకరమైంది. నేను మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక అప్పుడే నేను చెప్పాను, నేను దేవుని దినము భయంకరంగా ఉంటది, ఉగ్రత, మరణాలు. దేవుని దినము ప్రకటన గ్రంథంలో ఉంది కదా, దేవుని దినాల్లో ఆకాశంలో నక్షత్రాలు రావడం, ఇవన్నీ కూడా దేవుని యొక్క దినం అన్నమాట. యోవేల్లో కూడా ఉంది కదా 2వ అధ్యాయంలో దేవుని దినం. అలాగా ప్రతి ప్రవక్త పుస్తకాల్లో కూడా దేవుని దినం గురించి స్పష్టంగా రాయబడింది. ఆ దినము గురించి తెస్సలోనికల వాళ్ళు భయపడుతున్నారు, తెస్సలోనిక వాళ్ళు బెదిరిపోతున్నారు. ఒకవేళ మేము ఆ దేవుని దినములో ఉన్నామేమో, దేవుని దినము వచ్చేసిందేమో అని. పౌలు అంటున్నాడు మొదటి తెస్సలోనిక పత్రికలో ఏమో దేవుని దినాన్ని, దేవుని రాకడని కలిపి రాసేశాడు, అనగా రెండవ రాకడ, రహస్య రాకడ అన్నిటినీ కూడా కలిపి రాశాడు. కానీ రెండవ పత్రికలో దాన్ని విభజించి కాదు, ఫస్ట్ దేవుడు రాకడ ముందు ఈ కొన్ని విషయాలు జరుగుతుంది, దేవుని యొక్క ఆయన వచ్చే సమయానికి కొన్ని విషయాలు జరుగుతాయి, అప్పుడుదా దేవుడి దినము ఫైనల్. దేవుని దినం అనేది ఫైనల్, ద డే ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఫైనల్. దానికి ముందు కొన్ని విషయాలు జరుగుతుంది అని పౌలు చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఈ లోకమంతా నమ్మేది ఏంటంటే, ఈ లోకమంతా స్కాలర్స్, బైబిల్ స్కాలర్స్ అంతా నమ్మేది ఏంటంటే, కొంతమంది కొన్ని నమ్మకాలు ఉంటాయి, ఆ నమ్మకాలని మనము ఏం చేయలేము. కానీ కొంతమంది 99% నమ్మేది ఏంటంటే, మొదటిగా ఈ లోకానికి సంభవించాల్సింది ఏంటంటే దేవుని యొక్క రహస్య రాకడ, ర్యాప్చర్ అనేది ఈ లోకానికి సంభవించాలి. ఈ ర్యాప్చర్ అయిన తర్వాత అంత్యక్రీస్తు వస్తాడు. ఈ అంత్యక్రీస్తు తర్వాత రెండవ రాకడ అనేది వస్తుంది. ఆ రెండవ రాకడలోనే దేవుని యొక్క దినం అనేది ప్రారంభం అవుతుంది. అప్పుడు రొమ్ము కొట్టుకుంటారు, రొమ్ము బాదుకుంటారు, అప్పుడు కార్యాలు జరగవలసింది జరుగుతుంది. అప్పుడు బండలు వాళ్ళపైన పడాలని కోరుకుంటారు, సముద్రంలో పడాలనుకుంటారు. అది దేవుని దినం.
ఇలాగ ఈవెంట్స్ జరుగుతుంది అనుకుంటారు. ఇంకా కొంతమంది ఏమంటారు అంటే లేదు ఆ దేవుని యొక్క రాకడ తర్వాత ఇప్పుడు మనం ఉండేదే దేవుని యొక్క రెండో రాకడలో ఉండమని కొంతమంది. ఇంకా కొంతమంది మనం శ్రమల కాలంలో దేవుని దినంలో మనం ఉండము, సంఘము శ్రమలు అనుభవించాలా, శ్రమల్లో వెళ్ళాలా అని కొంతమంది వచ్చి సంఘం శ్రమల్లో పోవలసిన పని లేదు, శ్రమల నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడని ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన అభిప్రాయం ఉంది. కానీ నేను ఫస్ట్ చెప్పాను చూసారా, ఆ యొక్క అభిప్రాయమే 99% వాళ్ళు నమ్ముచున్నారు. ఎందుకంటే అది వాక్యానుసారమైనది. ఎలాగంటే ఈ యొక్క 2వ పత్రికలో నుండి 2వ అధ్యాయంలో నుండి దాన్ని నేను నిరూపిస్తాను. అలాగనే పౌలు కూడా దానిని చెప్తూ క్లారిటీ ఇస్తున్నాడు, మిస్అండర్స్టాండింగ్ క్లారిటీ ఇస్తున్నాడు, మిస్గైడెడ్ అండర్స్టాండింగ్స్ ని దేవుని యొక్క రాకడ సమయంలో ఏదేది సీక్వెన్స్, ఏ ఈవెంట్స్ ఎప్పుడెప్పుడు జరగాలనేది వరుసగా అన్ని కూడా చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇందుకు వీళ్ళు ఇలాంటి కార్యాలన్నీ విని దేవుని దినం వచ్చేసింది, తెస్సలోనికలు వాళ్ళు భయపడిపోయి అయ్యో దేవుని దినంలో ఉన్నామని వాళ్ళు ఏమైపోతున్నారంటే పౌలు అంటున్నాడు, వాళ్ళు త్వరపడి చంచ మనసులుగా మారిపోతున్నారు. అంటే వాళ్ళ మనసులో షేక్ అయిపోతున్నారంట, వాళ్ళ మనసులో కదిలిపోతున్నారు, వాళ్ళ మనసులో ఒక క్లారిటీ లేదు. అంటే ఎలాగైతే సముద్రంలో ఒక పడవ, ఒక నావ గాలి వలన, సముద్రపు నీళ్లు వలన, అలల వలన ఎలాగో కొట్టుమిట్టాడుతుందో, ఈ దేవుని దినం గురించి ఒక క్లారిటీ తెస్సలోనికలు వాళ్ళకి లేనందువలన వాళ్ళ మనసు కూడా ఎలాగైపోతుందంటే చంచల మనసుగా మారిపోతుంది. సడన్ షాక్ అయిపోతున్నారు వాళ్ళు. ఓయమ్మా, ఇది దేవుని దినమా, దేవుని దినములో ఉన్నామా, దేవుని యొక్క దినములో మనం ప్రవేశించామా, దేవుని దినం ప్రారంభమైందా అని వాళ్ళు భయపడుతున్నారు. అందుకే ఈ యొక్క మాటలను రెండోది వాళ్ళు బెదిరిపోతున్నారంటే నర్వస్ అయిపోతున్నారు. వాళ్ళు నర్వస్ అయిపోయి అయ్యో దేవుని దినంలో మనం ఉన్నామా అని వాళ్ళు కృంగిపోతున్నారు. వాళ్ళెంతగానో యాంగ్జైటీలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీటిని వివరించడానికే పౌలు ఈ యొక్క పత్రికనంతా కూడా 2వ అధ్యాయంలో దేవుని దినం గురించి స్పష్టంగా రాస్తున్నాడు. నేను ఇంకొక తెలుగు ఈజీ ట్రాన్స్లేషన్ బైబిల్లో నేను చదువుతాను, మనకి ఈజీగా అర్థమవుతుంది. 2వ అధ్యాయము 1వ వచనం, సహోదరులారా మన యేసు ప్రభు రాకడ గురించి, ఆయనతో రాబోయే సమావేశం గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఎవరైనా వచ్చి తమకు మేము ఏదైనా నా ఉత్తరము రాసినట్లుగా లేదా ప్రభువు రానయున్న దినము వచ్చినట్లుగా తెలిసి ఉన్నదని చెప్పినా లేక ఆత్మ ద్వారా ఈ విషయము చెప్పినా లేక ఈ విషయాల గురించి మిమ్మల్ని ఎవరైనా వాదించినా భయపడుకుడి, దిగులు చెందకుడి. అర్థమవుందా? ఈజీగా అర్థమైందా? దీని గురించి ఎవరైనా మా దగ్గర నుండి పత్రిక వచ్చినా, మా దగ్గర నుంచి ప్రవచనం వచ్చినా, మా దగ్గర నుంచి ఏదైనా మాట ఏదైనా వచ్చినా మీరు భయపడకండి, బెదరబోకండి. ఎందుకంటే ఏమేమి జరగాలో పౌలు నెక్స్ట్ అన్ని కూడా క్లియర్ గా రాస్తున్నాడు, అన్ని కూడా స్పష్టంగా రాస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు తెస్సలోనికల వాళ్ళు అంత భయపడిపోయి ఉన్నారనమాట. వాళ్ళు ఏమంటారంటే వేడుకుంటున్నాడు. 2వ అధ్యాయంలో చివరిలో రాస్తున్నాడు, మిమ్మను వేడుకొనుచున్నాను అంటే వాళ్ళు ఎంతగా టెన్స్డ్ అయిపోయి ఉంటాడో, ఎంతగా యాంగ్జైటీ అయిపోయి ఉన్నారో మనము చూడాలి. వాళ్ళు ఎంత వరి అయిపోతున్నారో చూడాలి. ఎందుకంటే దేవుని యొక్క దినము వాళ్ళు దేవుని యొక్క దినములో ఉన్నారని, ప్రవేశించారని, రహస్య రాకడ ప్రారంభం అయిపోయిందని, ఇలాగా వాళ్ళని కన్ఫ్యూజ్ చేసే మాటలే వాళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెట్టింది. ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయిపోయింది బాగా. ఒక సత్యము స్ప్రెడ్ అవడం కంటే ఒక అసత్యం ఏమైపోయిందంటే బాగా వాళ్ళ మధ్యన స్ప్రెడ్ అయిపోయింది. అందువలన వాళ్ళంతా భయపడిపోయి వాళ్ళందరూ కూడా దిగులు పడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఏం జరగబోద్ది, దేవుని ఉగ్రత మా మీద ఎలాగ రాబోద్దని వాళ్ళు ఎందుకంటే దేవుని దినం అంటేనే జడ్జిమెంట్, దేవుని దినం అంటేనే న్యాయ తీర్పు. దేవుని దినం అంటే ఎవరికి తీర్పు? లోకానికి తీర్పు, మనకి తీర్పు, అలాగనే సృష్టికి కూడా తీర్పు, అన్నిటికి కూడా తీర్పు తీర్చే దినము. కాబట్టి అది అందరికి కూడా దేవుని దినం అంటేనే భయంకరమైన దినం అని పాత నిబంధనలో అన్ని పుస్తకాలలో క్లియర్ గా రాయబడింది. సరే, ఇప్పుడు దేవుని దినము వచ్చింది.
లేకపోతే దేవుని దినము వస్తుంది అనేది మనకి ఎలాగ తెలుస్తుంది అని మనం గాని నేర్చుకోవాలనుకుంటే 2వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. 2వ అధ్యాయం 3వ వచనం ఒకరు చదవండి. ఆ దినము రాదు. మొదటిగా భ్రష్టత్వము సంభవించాలి, తర్వాత నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. అర్థమైందా? ఇంతవరకు మొదటి 2 వచనాలు అర్థమైందా? మూడవది ఏమంటున్నాడంటే, ఈ దేవుని దినము వచ్చింది అని తెసలోనికలో వాళ్ళు తెలుసుకోవాలి. ఈ దేవుని దినములోనే తెసలోనికల వాళ్ళు ఉన్నారనేది వాళ్ళు గ్రహించుకోవాలంటే మీరేం చేయాలంటే, ఏం తెలుసుకోవాలంటే తెసలోనికల వాళ్ళు ఫస్ట్గా భ్రష్టత్వము సంభవించాలి. మొదటిగా ఏం సంభవించాలి? మొదటిగా భ్రష్టత్వము సంభవించాలి. రెండవది భ్రష్టత్వం తర్వాత నాశన పాత్రుడు బయలుపరచబడాలి. దీని తర్వాతనే దేవుని యొక్క దినము వస్తుంది. దీని తర్వాతనే దేవుని యొక్క దినము వస్తుంది. నాశన పాత్రుడు, సన్ ఆఫ్ డిస్ట్రక్షన్, నాశనము చేసేవాడు, పాప పురుషుడు, మ్యాన్ ఆఫ్ సిన్, పాప పురుషుడు బయలుపరచబడాలి. అప్పుడే దేవుని యొక్క దినము. అప్పుడు కూడా ఆ దినము, అంతవరకు ఆ దినము రాదు. అప్పుడు బయలుపరచబడినా కూడా ఆ దినం రాదు. ఎందుకంటే ఈ పాప పురుషుడే ఎవరంటే అంత్యక్రీస్తు. పౌలు అంత్యక్రీస్తు అనే మాట పౌలు రాయలేదు, కానీ యోహాన్ రాశాడు. అంత్యక్రీస్తు అనే మాటను యోహాన్ రాశాడు. పౌలు ఏమన్నాడంటే, ఆయనను ఏమన్నాడంటే పాప పురుషుడు అన్నాడు, నాశనానికి పాత్రుడు అని ఆయనను పిలిచాడు. దేవుని దినము వచ్చింది, దేవుని దినము రాబోతుంది అనే విషయాలు ఎప్పుడు తెలియబడుతుంది అంటే, ఫస్ట్ భ్రష్టత్వం రావాలి, దాని తర్వాత నాశన పురుషుడు బయలుపరచబడాలి. అప్పుడే దేవుని దినము వస్తుంది. ఎప్పుడు నాశన పురుషుడు ఎప్పుడు బయలుపరచబడతాడంటే 6, 7, 8 వచనాల్లో రాయబడి ఉంది కింద. తన సొంత కాలమందు బయలుపరచబడతాడు. ఆ టైం తెలియదు, ఎప్పుడు నాశన పురుషుడు వస్తాడు అనే టైం తెలియదు. ఆ టైంకి ఆ సొంత కాలమందు బయలుపరచబడతాడని ఆయన గురించి రాయబడి ఉంది. సరే, ఇప్పుడు ఈ యొక్క పాప పురుషుడు నాశన పాత్రుడికి ఆయన ఇంకొక పేరు ఏమని ఉందంటే, కింద 8వ వచనంలో అప్పుడు ధర్మ విరోధి, ఇంకొక పేరు ఉంది, 3 పేర్లు ఉంది. ధర్మ విరోధి ఎందుకు అంటే, ఈ యొక్క నాశన పాత్రుడు, పాప పురుషుడు, ఈ 2 పేర్ల కంటే ధర్మ విరోధి అనేది సరి అయిన పేరు. ఇంగ్లీష్ లో మ్యాన్ ఆఫ్ లాలెస్నెస్ అంటే ధర్మ విరోధి. అవన్నీ ఏమంటామంటే యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్ అని మనం పిలుస్తాం. క్రీస్తుకి విరోధి. అతను రావాలి, అప్పుడే దేవుని దినము, అప్పుడే రాదు, దాని తర్వాత కూడా వస్తుంది. సరే, ఇక్కడ భ్రష్టత్వం రాయబడింది. మొదటిగా భ్రష్టత్వం అంటే ఏంటంటే, ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో రిబేలియన్ అని రాయబడింది. రిబేలియన్, లేకపోతే ఇంకొక రిబేలియన్ అంటే అర్థం ఏంటంటే తిరుగుబాటు. చూడండి, తిరుగుబాటు అనే మాట మనకి చాలా కూడా పరిచయమైనది. మన దేశంలో మనకి స్వతంత్రం రావడానికి తిరుగుబాటు అనేది జరిగింది. తిరుగుబాటు కానీ లేకపోతే మనకు స్వతంత్రం అనేది రానే రాదు. మీకు తెలుసా, ఇప్పుడే నేపాల్లో కూడా తిరుగుబాటు జరిగింది. నేపాల్లో ఉన్న ప్రజలందరూ, నేపాల్లో ఉన్న గవర్నమెంట్ తిరుగుబాటు చేశారు. అది భ్రష్టత్వము అనే మాటకి ఇంగ్లీష్ లో రెబేలియన్, తిరుగుబాటు అనేది జరగాలి. సరే, ఎవరిపైన తిరుగుబాటు జరగాలంటే దేవుడి పైన తిరుగుబాటు జరగాలి. దేవుడి పైన ప్రజలందరూ కూడా దేవుని వైపు, దేవునికి విరోధముగా తిరుగుబాటు చేయాలి. అప్పుడు వాడు వస్తాడు. అప్పుడు అతను వచ్చినప్పుడు అతను ఇంకా ప్రజలతో కలిసి దేవునికి విరోధంగా తిరుగుబాటు చేస్తాడనేది ఇక్కడ పౌలు రాస్తున్నాడు. ఇది యోహాన్ అన్నాడు, ఇది ఆల్రెడీ దేవునికి విరోధంగా తిరుగుబాటు ప్రారంభమైంది. ఎప్పుడు? యోహాను కాలంలోనే, 90వ శతాబ్దంలోనే స్టార్ట్ అయింది. 1 యోహాను 3వ అధ్యాయం 4వ వచనం చదువుదామా? 1 యోహాను 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. తిరుగుబాటు అనేది ఎక్కడ ప్రారంభమైంది? తిరుగుబాటు, దేవునికి విరోధంగా తిరుగుబాటు అనేది
యోహాను కాలంలోనే రెట్టింపు అయిపోయింది. ఆజ్ఞను అతిక్రమించేవాడు, దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, దాన్ని అతిక్రమించేవాడంతా కూడా ఎవరంటే ధర్మ విరోధి. అనగా ఆ వ్యక్తి వేరు, ఆ వ్యక్తి చేసే ఆ వ్యక్తిలో ఉన్న ఆత్మ వేరు. అనగా ఇప్పుడు దేవుడు ఇచ్చే ఆజ్ఞనన్నిటిని కూడా విరోధంగా చేసే వాళ్ళకి ఆల్రెడీ అంత్యక్రీస్తు ఆత్మ వాళ్ళలో ఉంది. అంత్యక్రీస్తు ఆత్మ ఆల్రెడీ బయలుదేరిందని యోహాను ఈ యొక్క పుస్తకంలోనే రాస్తున్నాను. మళ్ళీ ఆ వచనానికి నేను వస్తాను. అపోస్టసీ గ్రీక్ మాటలు ఏమనుందంటే ఈ యొక్క భ్రష్టత్వము అపోస్టసీ అనే మాటకి ఏమని అర్థం అంటే సత్యాన్ని విడిచి వెళ్ళిపోవడము, డిపార్చర్ ఫ్రమ్ ద ట్రూత్. సత్యముని విడిచి వెళ్ళిపోవడం అనగా సత్యముని విడిచి వెళ్ళిపోవడం అంటే నమ్మడం కాదు. సత్యముని విడిచి నేను ఇది నమ్మను, నాకు నమ్మకం లేని అనేది కాదు. ఇక్కడ సత్యముని విడిచి వెళ్ళిపోవడం అంటే ఆ సత్యానికి విరోధముగా లేవడము, అగ్రెసివ్ గా వాళ్ళు ఒక 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 వాళ్ళలో ఒక కోపముతో, వాళ్ళలో ఉగ్రతతో విరోధముగా ఒక చూడండి ఆ యొక్క నేపాల్లో ఎలాగ యూత్ ఎంత ఉగ్రత కలిగి ఆ గవర్నమెంట్ పైన తిరుగుబాటు చేశారు. అక్కడున్న మినిస్టర్స్ ని ఎలాగ వాళ్ళు చంపలేదు, వాళ్ళని ఎలాగ గాయపరిచారు, ఎలాగ కొట్టారు. ఆ యొక్క చూసారా ఆ యొక్క అగ్రెసివ్నెస్, వాళ్ళలో ఉన్న ఆ యొక్క జంతువు తత్వము చూసారా. అలాగనే సత్యానికి విరోధంగా ప్రజలు లేవాలంట. అప్పుడు దేవుడి దినానికి రాకముందు ఇలాగ జరగాలి. సత్యానికి విరోధంగా మనుషులు లేవాలి. అది ఎలాగ లేవాలంటే దేవుడికి విరోధంగా లేవాలి. ఒక మాస్ గుంపు లేవాలి. ఒకరు ఇద్దరు కాదు, అక్కడక్కడ కాదు, మొత్తమే లోకమే ఏమవ్వాలంటే దేవునికి విరోధంగా లేవాలి. చివరి దినాల్లో అలాగుంటాయని యేసు ప్రభే చెప్పాడు. మనం కొన్ని వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 24, నేను చెప్పే వచనాలు చదవండి. 24:10 చదవండి, 24:10, 11 చదవండి, 24:10, 11, 12. చాలు. అక్రమము విస్తరిస్తుంది, క్రమము కానిది చూడండి, లాలెస్నెస్, క్రమము కానిది భ్రష్టత్వము అనేది ఏం చేస్తుంది అంటే తిరుగుబాటు. మనుషులలో అక్రమము భయంకరముగా విస్తరిస్తుంటది. సరే, 1 తిమోతి 4:1-3 చదవండి, 1-3 దాకా. 1 తిమోతి 4:1-3 దాకా. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణను మోసపరచు ఆత్మలయందు దయ్యముల బోధయందు లక్ష్యం నుంచి విశ్వాస భ్రష్టుల ఉదురని ఆత్మ పేటగా చెప్పుచున్నాడు. అబద్ధికులు వాతవేయున్న మనసాక్షి గల వారి వివాహం నిషేధించు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిమిత్తం దేవుడు సృష్టించిన ఆహార వస్తువులను వీటిని తిరుగువల్లని చెప్పుచూ ఉండును. ఎవరండి ఎవరు భ్రష్టత్వంగా మారుతారు? ఎవరు? 1 Timothy 4:1. The Spirit clearly says that in later times some will abandon the faith and follow the deceiving spirits that taught by demons. కొందరు విశ్వాసంలో ఉన్నవారే ఏమైపోతారంటే కొంతమంది ఈ యొక్క డిసీవింగ్ డీమెన్స్ వలన నడిపించబడతారు. డిసీవింగ్ స్పిరిట్స్, మోసపరిచే ఆత్మ వలన వాళ్ళు నడిపించబడతారని ఇక్కడ పౌలు తిమోతికి రాస్తున్నాడు. అదే 2 తిమోతి 3లోకి వద్దాం. 2 తిమోతి 3వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు చదువుదాం. మొదటి 2 వచనాలు చదువుదాం. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకున్నాను. ఏలగనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు. చాలు. ఓకే చాలు. మనుషుల యొక్క తిరుగుబాటు అర్థమవుతుందా? ఇక్కడ తిరుగుబాటు అర్థమవుతుందా? గూగుల్ మీట్ లో ఉన్న వారిని అడుగుతున్నాను. ఇక్కడ మనుషుల యొక్క తిరుగుబాటు అర్థమవుతుందా? మనము చదివే వచనాలలో ఓకే, వెరీ గుడ్. మళ్ళీ 4వ అధ్యాయంలోనే 3-4 వచనాలు చదువుదాం. ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలకు తమ కొరకు పోగు చేసుకుని
సత్యమునకు చెవి ఇయక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చును. చాలు. చూడండి, మనుషులు నేనేం చెప్పాను, తిరుగుబాటు చేస్తారు. ఎవరికి తిరుగుబాటు చేస్తున్నారు? ఇక్కడ దేవునికే విరోధంగా తిరుగుబాటు చేస్తున్నారు. అగైనెస్ట్ గాడ్ అనగా దేవుని యొక్క సిద్ధాంతానికి, దేవుని పెట్టిన రూల్స్ కి వీళ్ళు మనుషులందరూ ఏమవుతున్నారు? విరోధముగా మారుతున్నారు. అనగా అంత్యక్రీస్తు రాకముందు అంత్యక్రీస్తు ఆత్మ ప్రజలలో భయంకరముగా పనిచేస్తుంది. అది ఎలా పనిచేస్తుంది? అది టాప్ లెవెల్లో ఉంటది. చాలా క్రూరముగా మనుషులు మారిపోతారు. మనం చదివిన ఈ వాక్యములో ఏమేమైతే చదివినా అవన్నీ కూడా మనం మనం అనుకుంటాం ఇవన్నీ ఇప్పుడు జరుగుతుందని. కాదు, ఇవన్నీ కూడా భయంకరంగా జరిగే రోజులు రాబోతున్నాయి. భయంకరంగా జరిగే రోజులు రాబోతున్నాయి. మళ్ళీ మత్తయి సువార్తలోకి వద్దాం. మత్తయి సువార్త 24లోకి వద్దాం. 24:6-7 చదవండి. మత్తయి సువార్త 24:6-7లో జనం మీదికి జనమును, రాజుల మీదికి రాజులు లేచును, అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభము. 24 కూడా చదువుదాం. 24:24 అబద్ధ ప్రవక్తలను అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారికి సైతం మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మన కార్యములను కనుపరిచెదరు. చాలు. అలాగనే కీర్తనలు 2:2 చదువుదాం. మనం వారి కట్లు తెంపుదాం రండని చెప్పుకొనుచు భూరాజులు యెహోవానకు ఆయన అభిషక్తుని అనగా యేసు ప్రభుకి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలందరూ ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఇది ఎప్పుడు జరుగుతుందంట? నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపరచక ముందు మనుషులు లోకంలో ఉన్న వారందరూ కూడా, అనగా ప్రజలు అందరూ కూడా, లోకంలో ఉన్న రాజులు మంత్రులు వీళ్ళందరూ కూడా దేవుడికి విరోధముగా నిలబడడం ప్రారంభిస్తారు. మీకు ఒకటి చెప్పనా, ఈ సమయంలో, ఇది జరిగే సమయంలో మనము భూమి పైన మనం ఉండము. దీనికి ముందుగానే దేవుడి యొక్క రహస్య రాకడ వస్తుంది. హల్లెలూయా. దేవుని యొక్క రహస్య రాకడలో మనం ఎత్తబడతాము. ఎత్తబడిన తర్వాత ఇవన్నీ సంభవిస్తుంది. ఇవన్నీ సంభవించినప్పుడు అంత్యక్రీస్తు అనే ఒక వ్యక్తి వస్తాడు. అతను వచ్చి మనుషులకి ఫస్ట్ మనుషులందరికీ కూడా ప్రీతిగా ఉంటాడు. మనుషులందరినీ కూడా నేనే క్రీస్తు, నేనే దేవుణ్ణని కొన్ని అద్భుతాలు యేసు ప్రభు మనం చదివినట్లుగా మత్తయి 24:24 అబద్ధ ప్రవక్తలు వస్తారు. వాడి గురించే యేసు ప్రభు చెప్పాడు. కొన్ని అద్భుతాలను చేసి మనుషులందరిని కూడా సమాధాన పరుస్తాడు. మళ్ళీ మనుషులకు విరోధంగా మారుతాడు. వీటిని గురించి దానియేలు ముందుగానే రాస్తున్నాడు. నేను దాని గురించి చెప్తాను. సరే, ఇప్పుడు ఈ యొక్క భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపడితేనే ఆ దినం రాదు. కాబట్టి ఈ యొక్క నాశన పురుషుడు అంత్యక్రీస్తు బయలుపడాలి. అంత్యక్రీస్తు అనేది ఒక వ్యక్తి అండి. అంత్యక్రీస్తు అనేది ఒక సాతాను కాదు. అంత్యక్రీస్తు అనేది ఒక వ్యక్తి. అంత్యక్రీస్తులో ఉండే ఆలోచనలన్నీ కూడా సాతాను ఆలోచనలే. సాతాను ఆత్మ కలిగిన వాడే. దానియేలు కూడా దీని గురించి రాశాడు. మనం చదువుదాం. దానియేలు 9:27 చదువుదాం. 9:27 దానియేలు 9:27 అతడు ఒక వారమునకు అనేకులు నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలి నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలుచు వరకు నాశనం చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించే వరకు ఇలాగున జరుగుతుంది. చాలు. చూడండి, ఇది అంత్యక్రీస్తు గురించే రాయబడుతుంది. నేను మళ్ళీ దీంట్లోకి నేను ఎక్స్ప్లెనేషన్ లోని నేను దీనికి వెళ్ళలేదు. ఎందుకంటే మళ్ళీ మనం దానియేలు పుస్తకం ధ్యానించేటప్పుడు నేను క్లీన్ గా మీకు నేను వివరిస్తాను. ఈ ఒక వారం అంటే ఒక వారం కాదు, అర్ధవారం అంటే అర్ధవారం కాదు. ఈ లెక్కలన్నీ కూడా వేరే వేరే లెక్కలు. ఈ లెక్కలన్నీ చెప్తే మళ్ళీ ఇప్పుడు మనము 2వ తెస్సలోనికలో ఉన్నాం కాబట్టి ఈ టాపిక్ మనకు అనవసరం. కాబట్టి అతడు ఏం చేస్తాడో మనకి తెలుస్తుంది. అతడు హేయమైన క్రియలు చేస్తాడని,
హేయమైన కార్యాలను నిలబెడతాడని అతని గురించి రాయబడుతుంది. సరే, ఇతని యొక్క క్యారెక్టర్ ఏంటంటే ధర్మ విరోధి. ఇతను అన్ని కూడా క్రీస్తు ఏదైతే క్రీస్తుకి ఆపోజిట్ గా నిలబడేవాడు. క్రీస్తు నీతి కొరకు నిలబడితే వీడు అవినీతి చేస్తాడు. క్రీస్తు పరిశుద్ధత కోసం నిలబడితే వీడు పాపము కోసం నిలబడేవాడు. అంత్యక్రీస్తు అనే ఒక వ్యక్తి ఇతను దేవునికి విరోధంగా ఉంటాడు. దాని తర్వాత దేవుని యొక్క ధర్మశాస్త్రానికి కూడా ఇతను విరోధముగా ఉంటాడు. ఇతడు దేవుడికి విరోధముగా గొప్ప అపోజిషన్ తీసుకొని వస్తాడు అనమాట. ప్రజల యొక్క దయను సంపాదించుకుంటాడు. ప్రజల యొక్క దయను సంపాదించుకొని ప్రజలను కూడబెట్టుకొని ప్రజలందరితో వాడు కూడా కలిసి ఏం చేస్తాడంటే ఈ యొక్క భ్రష్టత్వాన్ని తీసుకొని వస్తాడు. తిరుగుబాటుని దేవుడికి విరోధంగా తీసుకొని వస్తాడు. అనగా అతడు బయలుపరచబడతాడంట. అనగా అతడు ఆల్రెడీ భూమిలో ఉన్నాడు. అతడు ఆల్రెడీ భూమిలో పుట్టి అతను పెరిగి అతను ఒక మనిషిగా ఉన్నాడు. అతడు బయలుపరచబడతాడు. అనగా అతను అప్పటి నుండి పరలోకం నుంచి పడడు, అప్పుడే భూమిలో పుట్టడు అనమాట. అతడు ఆల్రెడీ భూమిలో పుట్టి అతను పెరిగి మనిషిలాగా పెరిగి అతను రావడం అనేది జరుగుతుంది. సరే, ఈ అంత్యక్రీస్తు ఎవరై ఉంటాడు? ఈ అంత్యక్రీస్తు ఎవరై ఉంటాడు? ఎందుకంటే అంత్యక్రీస్తు ఎవరై ఉండాలంటే ఇక్కడ చూస్తే అతను నిబంధనను స్థిరపరుస్తాడు. అనగా ఇక్కడ చూడండి, అతను సాక్రిఫైసెస్ ఆఫరింగ్స్ అన్ని కూడా అతను చేస్తున్నాడు. అది ఎక్కడ చేస్తున్నాడు అంటే టెంపుల్లో చేస్తున్నాడు. హేయమైన కార్యాలను జరిగిస్తున్నాడు. ఈ యొక్క వాక్యానికి లోపలికి వెళ్ళక ముందు నేను మీకు ఒక అంత్యక్రీస్తు ఎవరై ఉంటాడనేది ఈ లోకము ఎవరిని ఊహిస్తుందంటే ఖచ్చితంగా ఈ అంత్యక్రీస్తు ఒక ముస్లిం అయి ఉండాలి. ఖచ్చితంగా. ఎందుకంటే ఇతడు ముస్లిం అయి ఉంటేనే అటు యూదులకు సపోర్ట్ చేయగలడు, ఇటు లోకానికి సపోర్ట్ చేయగలడు. మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఇప్పుడే చాలా మంది ఇప్పుడే ఊహించేసిండ్రు. న్యూస్ లో చూస్తాం, పోప్ అంత్యక్రీస్తు అంటున్నారు, డొనాల్డ్ ట్రంప్ ని అంత్యక్రీస్తు. కాదు, వీళ్ళు కంటే మోసమైనోడు వాడు అంత్యక్రీస్తు. అతను వచ్చేటప్పుడు యూదులకి 7 వారాల్లో ఒక 3.5 వారము వాళ్ళకి సపోర్ట్ గా ఉంటాడు, 3.5 వారం విరోధంగా మారిపోతాడు. ఇది దానియేలు గ్రంథంలో మనం చదువుదాంలే క్లియర్ గా. అప్పుడు ఇతను యూదులకి సపోర్ట్ చేసేవాడుగా ఉంటాడు, ఇలాగ లోకంని సపోర్ట్ చేసేవాడుగా ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా స్కాలర్స్ ఏమని నమ్ముతున్నారంటే ఖచ్చితంగా ఈ యొక్క అంత్యక్రీస్తు 100% కాదు 90% ఏమంటున్నారంటే ఖచ్చితంగా ఇతను ముస్లిం అయి ఉండాలి. సరే, అంత్యక్రీస్తు బయలుపడే స్థలం ఏమై ఉండాలంటే యూరోపుగా ఉండాలి. ఖచ్చితంగా యూరోప్ నుండే అంత్యక్రీస్తు బయటికి రావాలి. ఎందుకంటే ఈ లోకాన్ని శాంతి పరిచేది ప్రస్తుతం ఎవరంటే యూరోపియన్ యూనియన్ మాత్రమే. ఈ లోకాన్ని యుద్ధాలు జరగకుండా, ఈ లోకాన్ని ఒకరొకరు కొట్టుకోకుండా దేశాల మధ్య సమాధాన పరుస్తుంది ఎవరంటే యూరోప్ లో ఉన్న ఐక్యరాజ్య సమితి, ఇవన్నీ కూడా యూరోప్ లో ఉన్నాయి. కాబట్టి వీళ్ళ దగ్గర నుండే రావాలని ఈ ప్రవచనము దానియేలుకి ముందుగానే రాయబడింది. అతను వచ్చి దేవుడికి విరోధంగా, మనుషులకు విరోధంగా ఇలాగ కార్యాలు, దయ్యపు ఆత్మ కలిగిన వాడిగా వీడు ఉంటాడు. ఈ నాశన పాత్రుడు వీడు ఏంటంటే అన్నిటిని కూడా నాశనం చేసేవాడు. అన్నిటినీ కూడా నాశనం, దేవుడి యొక్క క్రియలను, దేవుడి యొక్క సిద్ధాంతాలను, దేవుని యొక్క నిబంధనని, దేవుని యొక్క ఆజ్ఞలని అన్నిటినీ కూడా నాశనము చేసే వ్యక్తి దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 13-14 చదువుదామా? దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 13-14లో రాత్రి కలిగిన దర్శనములలో నేను ఇంకా చూచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనములు, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడు వారును ఆయనకు సేవించినట్టు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడింది. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటెన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడు లయము కాదు. 11. అప్పుడు నేను చూచుండగా ఆ కొమ్ము కలుగుచున్న మహాగర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్టు కనబడింది. తర్వాత దాని కళేబరము మండుచున్న అగ్నిలో వేయబడింది. చాలు ఇక్కడ కొమ్ము అని మాట్లాడబడుతుంది కదా. ఆ కొమ్ము ఎవరంటే అంత్యక్రీస్తు అన్నమాట. ఆ కొమ్ము ఎవరంటే అంత్యక్రీస్తు. దాని తర్వాత అతడు నాశనానికి పాత్రుడుగా మార్చబడతాడు అనేది
మనం చూస్తున్నాం. 9:26 చదవండి. 9:26. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషేకుడు నిర్మూలన చేయబడి వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయము నశింపజేయదు. వాని అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధ కాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడింది. చాలు. అతను ద పీపుల్ ఆఫ్ ద రూలర్ విల్ డెస్ట్రాయ్ ద సిటీ అండ్ ద సాంచురీ. ద పీపుల్ ఆఫ్ ద రూలర్, ఇది అంత్యక్రీస్తు గురించి చెప్పబడుతుంది. అంత్యక్రీస్తు గురించి ఒక చిన్న మనకి ఒక మైండ్ లో ఒక ఇతను ఎలాగ ఉంటాడో అనేది మనం తెలుసుకోవాలంటే బైబిల్లో హేరోదు చూసారా? హేరోదు తెలుసా? హేరోదు కంటే 100 రెట్లు మోసంగా ఉంటాడు. హామాన్ గురించి విన్నారా? హామాన్ కంటే 100 రెట్లు మోసంగా ఉంటాడు. హిట్లర్ గురించి విన్నారా? హిట్లర్ కంటే 100 రెట్లు మోసంగా ఉంటాడు. నీరో చక్రవర్తి గురించి విన్నారా? వాడికంటే 100 రెట్లు మోసంగా ఉంటాడు. అతడు బయలుపడాలి. అతడు బయలుపడితేనే దేవుడి దినము, నాశనము, దేవుడి ఉగ్రత, తీర్పు అనేది ఈ భూలోకానికి వస్తుంది. కానీ ఇతను మాత్రము దేవునికి, దేవుని యొక్క క్రియలకి, దేవుని యొక్క ప్రణాళికకి, దేవుని యొక్క కార్యాలకు అన్నిటి కూడా విరోధముగా ఇతడు ఉంటాడు. అర్థమవుతుందా? అంత్యక్రీస్తు అనగా నాశన పుత్రుడు, పాప పుత్రుడు, నాశన పాత్రుడు. ఇతడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏ దినము? దేవుని దినము రాదు. దేవుని దినం గురించి నేను ముందే మీకు 1 తెస్సలోనికలు రాసిన పత్రికలోనే నేను మీకు చెప్పాను. దేవుని దినం ఎలాగుంటది, దేవుని దినములో ఎవరెవరి పరిస్థితి ఎలాగుంటది. 1 తెస్సలోనిక 5వ అధ్యాయంలోనే నేను చెప్పాను. 5వ అధ్యాయంలో ఎలాగా దేవుని దినం గురించి ఉంటది అనేది. సరే, మళ్ళీ మీకు చెప్పాలని అది మళ్ళీ టైం తీసుకుంటది. ఆ దినము గురించి మనం ఊహకు కూడా ఆలోచించని విధముగా అంత భయంకరముగా ఆ దినము ఉంటది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. సరే, ఇంతటితో మనం ముగించుకుందాం.